ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో స్పీడ్ ఆఫ్ బిల్డింగ్ ఆలోచనను అమలు చేస్తోంది. గతంలో భవన నిర్మాణదారులతో పాటు వ్యక్తిగతంగా ఇల్లు నిర్మించుకునేవారు పడిన ఇబ్బందులకు అడ్డుకట్టు వేసేలా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 9వ తేదీన జీవోలు విడుదల చేసింది. అనుమతుల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఏకగవాక్ష విధానం అందుబాటులోకి తెచ్చింది. అలాగే నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా పలు కీలక అంశాలను జీవోల్లో పొందుపరిచింది. లేఅవుట్లలో రహదారుల వెడల్పు నిబంధనల్లో తెచ్చిన మార్పుల ద్వారా అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్టు వేయడంతో పాటు స్థిరాస్తి వ్యాపారం అన్ని రకాల అనుమతులతో సాగేలా చర్యలు చేపట్టింది. మరి ఈ నేపథ్యంలో సొంత ఇల్లు నిర్మించుకునేవారు లేదా కొనుక్కునేవారు ఎలాంటి లబ్ధి కలుగుతుంది, నిర్మాణాలు వేగంగా జరిగేందుకు ఎంతమేర ఉపయోగపడతాయి అనే అంశాలపై స్త్రీ నిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. భవన నిర్మాణాలకు దరఖాస్తుల ప్రక్రియను కూటమి ప్రభుత్వం సులభతరం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేయగానే అనుమతులు వచ్చేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా వివిధ రకాల అనుమతులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఏకగవాక్ష విధానం తీసుకొచ్చారు. భవన నిర్మాణాలు అనుమతులకు సంబంధించి పురపాలక శాఖ నిర్వహించే డిపిఎంఎస్ పోర్టల్కే ఇతర ప్రభుత్వ శాఖల్ని అనుసంధానిస్తున్నారు. తద్వారా సంబంధిత శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు త్వరగా మంజూరు చేయనున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఇప్పటి వరకు అగ్నిమాపక ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి మొదట ఎన్ఓసీ తీసుకున్నాకే డిపిఎంఎస్ పోర్టల్లో దరఖాస్తులు చేస్తున్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులకు దరఖాస్తు అప్లోడ్ చేసి ఫీజులు చెల్లిస్తే చాలు, దరఖాస్తు ఇతర ప్రభుత్వ శాఖలకు వెళుతుంది. అధికారులు పరిశీలించి ఎన్ఓసీలు జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఇతర శాఖల నుంచి కూడా ఆన్లైన్లోనే ఇతర అనుమతులు వస్తాయి. ప్రస్తుతం భవన నిర్మాణాలకు అనుమతుల్లో తీవ్ర జాప్యమవుతోంది. అవసరమైన పత్రాలు జత చేయలేదని ఉద్యోగులు తరచూ కొర్రీలు వేస్తున్నారు. వివిధ దశల్లో అక్రమ వసూళ్లు సరే. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు కారణంగా నిర్మాణదారులకు 3 నుంచి 6 నెలల వరకు సమయం ఆదా అవుతోంది. ఆ మేరకు తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు కలిసొస్తాయి. అలాగే అనుమతులు సకాలంలో వస్తే బ్యాంకు రుణాలు త్వరగా మంజూరవుతాయి. తాజాగా విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు జారీ చేయనున్నాయి. అయితే రాజధాని పరిధిలో మాత్రం ఇది అమల్లో ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిఆర్డీఏ తప్ప మిగతా అన్ని చోట్ల భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే అధికారాన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేశారు. ఇంతకుముందు ఈ అధికారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు ఉండేది. అయితే భవన నిర్మాణ అనుమతుల జారీని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ అధికారాన్ని పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. కొత్త నిబంధనలు స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈ నిర్మాణ రంగానికి మరియు రియల్ ఎస్టేట్ రంగాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము పడుతున్న ఇబ్బందులు సబ్బందులు అన్నిటి మీద చాలా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. జనవరి 9వ తారీఖు నారాయణ గారు కొత్త జీవో లాంచ్ చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఎవరైనా ఏదన్నా ఒక అపార్ట్మెంట్ కట్టాలి, గ్రూప్ హౌసింగ్ కట్టాలి అనుకున్నప్పుడు ఈ పర్మిషన్స్ అన్నీ సరళీకృతం చేసి సింగిల్ విండోలో భాగంగా మొత్తం ఒక చోటే అప్లై చేసి మొత్తం ఆన్లైన్ విధానాన్ని స్ట్రీమ్లైన్ చేసి కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి 15 రోజుల్లోపు ఎక్కడా ఎవరిని ఏ ఆఫీస్లో కలిసే పని లేకుండా మన బిల్డింగ్ పర్మిషను డైరెక్ట్గా బిల్డర్ చేతికొచ్చే విధంగా తీసుకొచ్చారండి. ప్రపంచవ్యాప్తంగా అమరావతి వైపు చూపు ఉంది. సో హైరైజ్ బిల్డింగ్స్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని గుర్తుంచుకొని హైరైజ్ బిల్డింగ్స్లో రూల్స్ కానీ రెగ్యులేషన్స్ అన్ని సులభతరం చేయటం జరిగింది. ఈ జీవో రావటం వల్ల ల్యాండ్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ తగ్గిపోవటం జరిగింది. మల్టీ లెవెల్ పార్కింగ్ అంటే పోడియం పార్కింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. దాన్ని పోడియం పార్కింగ్ అని భూమి పైన లెవెల్లో కూడా పార్కింగ్ ని పెట్టుకునే ఒక జీవో తీసుకురావటం జరిగింది. మనకి హైరైజ్ బిల్డింగ్ లో ఎన్విరాన్మెంటల్ డెక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. టెర్రస్ పైన మనకు కావాల్సిన క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. దానివల్ల ఆ ప్రాజెక్టుకి ఎంతో వాల్యూ పెరుగుతుంది. అంతకుముందు రోడ్డు వైడనింగ్లో నేను ఏదైనా బిల్డింగ్ కడతా మాస్టర్ ప్లాన్లో అది రోడ్డు వైడనింగ్ ఉంటే నేను గవర్నమెంట్కి నా ల్యాండ్ గిఫ్ట్ డీడ్ చేసి టీడీఆర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది ఒక లాంగ్ ప్రాసెస్. అలా కాకుండా నేను ఎంతైతే ల్యాండ్ వదిలిపెడుతున్నానో దానికి తగ్గట్టు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ అదే బిల్డింగ్లో తీసుకునే ప్రొవిజన్ తీసుకురావటం జరిగింది. అది ఒకటి చాలా ఉపయోగం అండి. దీనివల్ల ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చి
మన రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుందని ఆశిస్తున్నామండి. భవన నిర్మాణ అనుమతులపై ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం 300 చదరపు మీటర్లు మించని భవన నిర్మాణాలకు యజమానులే ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రకంగా ఏపీ ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. అలాగే ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక నివాస భవన నిర్మాణాల అనుమతుల కోసం లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఇంటి ప్లాన్ ధృవీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసి పర్మిషన్ పొందేలా అవకాశం ఇచ్చారు. దరఖాస్తుదారుల స్వీయ ధృవీకరణపై 15 మీటర్ల ఎత్తు వరకు భవనాలకు అనుమతులివ్వనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులతో DPMS పోర్టల్లో దరఖాస్తులు అప్లోడ్ చేసి రుసుములు చెల్లిస్తే అనుమతులొచ్చేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన అపార్ట్మెంట్లలో సెల్లార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇలాంటి అవకాశం లేనందువల్ల వాహనాల పార్కింగ్ రోడ్లపై చేసేవారు. ఇది ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యేది. ఇప్పుడు తక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సైతం సెల్లార్కు అనుమతి ఇవ్వడంతో పార్కింగ్ ఇబ్బందులు తొలగిపోతాయి. బిల్డర్లతో పాటు ఆ భవనాల్లో దుకాణాలు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే వారికి ఇది వెసులుబాటు కానుంది. 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల్లో సెట్ బ్యాక్ 20 మీటర్లకు కుదిస్తున్నారు. నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఇప్పటి వరకు ప్రతి 10 మీటర్ల ఎత్తుకు సెట్ బ్యాక్ పెంచుతున్నారు. ఈ సమస్యకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పరిష్కారం చూపుతున్నాయి. అలాగే కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో నిర్మించే భవనాలకు ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ అవకాశం లేదని ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అనధికార లేఅవుట్లలో నిర్మించే భవనాలు కూడా ఈ వెసులుబాట్లు ఉండవని, వీటిలో ఉల్లంఘనలు జరిగితే సంబంధిత భవనాల యజమానులపై చర్యలు తీసుకుంటామంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మార్గదర్శకాలు జారీ చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మారిన నిబంధనల మేరకు పోర్టల్లో ఆప్షన్స్ మార్చనున్నారు. కొత్త సాఫ్ట్వేర్ త్వరలో అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు వేరియస్ డిపార్ట్మెంట్స్ చుట్టూ లేకపోతే మున్సిపాలిటీ చుట్టూ తిరగకుండా ఉండేదానికి కొత్త సిస్టము అడాప్ట్ చేసుకుని, అంటే కొన్ని స్టేట్స్ కొన్ని టీమ్స్ని పంపించి అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని టోటల్గా కన్సాలిడేట్ చేసి ఈ బిల్డింగ్ రూల్స్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి కొన్ని బిల్డింగ్స్కి. ఇప్పుడు అదేంటంటే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. లైక్ ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇండివిజువల్ అప్లై చేసుకొని ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోకుండా, అట్లనే మనకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, అట్లాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ కానీ, మైన్స్ కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, నెక్స్ట్ డిఫెన్స్ కానీ, ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఓసీస్ తీసుకోకుండా కొంత ఇంటిగ్రేట్ చేయటం జరుగుతుంది. ఈ రైల్వేస్ సంబంధించినటువంటి ఎన్ఓసి కానీ, డిఫెన్స్ సంబంధించిన ఎన్ఓసి కానీ ఇంతకుముందు ఏంటంటే అప్లికెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అది సబ్మిషన్ టైంలో మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఇండికేషన్ అంటే ఇనిషియేట్ చేయొద్దని చెప్పారు. అంటే మీరు కంపల్సరీ సబ్మిట్ చేయండి అని చెప్పి అడగొద్దు. బట్ ఇండివిజువల్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆ డిపార్ట్మెంట్, అంటే రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ, వాళ్ళ నామ్స్ను ఫాలో అవుతూ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెల్లార్ పరంగా తీసుకుంటే ఈ 750 స్క్వేర్ మీటర్స్ ఏదైతే ఉండదో దానికి ఇంతకుముందు ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు అది 500 స్క్వేర్ మీటర్స్ ఉన్నా కూడా దానికి ఆ ఫెసిలిటీ ఇచ్చారు. తద్వారా రోడ్డు మీద ఈ పార్కింగ్ ఇబ్బందులు లేకుండా 500 మీటర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా సెల్లార్ ప్రొవిజన్ ఇవ్వటం జరిగింది. అట్లనే మనకి ఈ పోస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో పోస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా సరళీకృతం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మేజర్గా బర్డెన్ లైసెన్స్డ్ సర్వేయర్ మీద ఉంటుంది. లైసెన్స్డ్ సర్వేయర్ కానీ తప్పుడు సమాచారంతో ప్లాను, సిస్టమ్ జనరేటెడ్ ప్లాన్ తీసుకుంటే అది ఈ ప్లానింగ్ విభాగం నుంచి ఆఫీసర్స్ లేదా ఫీల్డ్ స్టాఫ్ ఈ కన్స్ట్రక్షన్స్ టైంలో కానీ ఏదైనా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అది కరెక్ట్ కాదని నిర్ధారణకు వస్తే డెఫినెట్గా లైసెన్స్డ్ సర్వేయర్కి సంబంధించి లైసెన్సు క్యాన్సిల్ చేయటం యాజ్ వెల్ యాజ్ అతని మీద చట్టపరంగా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. 20 మీటర్స్ అబవ్ ఏవైతే హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయో వాటికి సెట్ బ్యాక్ విషయంలో కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక లేఅవుట్స్కి వచ్చేటప్పటికి మనకి ఇంతకుముందు 40 ఫీట్ అనేది మ్యాండేటరీగా ఉండేది, దాన్ని 30 ఫీట్కి రెడ్యూస్ చేయడం జరిగింది. LRS ద్వారా రెగ్యులరైజ్ చేయబడ్డటువంటి ఫ్లాట్స్లో పోస్ట్ వెరిఫికేషన్ అనేది మనం ప్రత్యేకంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిస్టమ్ జనరేటెడ్ ప్లాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి పోస్ట్ వెరిఫికేషన్ అది ఆ ప్రాసెస్ని ఇక్కడ అక్కర్లేదని చెప్పారు. నోటిఫైడ్ స్లమ్ ఏరియాస్ కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు సర్క్యులేషన్ ప్లాన్స్ అనేది తీసుకొని
కొన్ని ఏరియాస్లో సిటీస్లో ఇక్కడ ఇన్ని ఫీట్లు ఉంటే బాగుంటుంది రోడ్డు, అక్కడ ఉన్న సర్కమ్స్టెన్స్ని బట్టి కొన్ని ఏరియాస్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఏరియాస్లో కూడా ఇది పోస్ట్ వెరిఫికేషను, నోటిఫైడ్ స్లమ్ ఏరియాస్లో ఇవన్నీ కూడా పోస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అక్కర్లేదని ఈ జీవోల ద్వారా వచ్చాయి. చాలా ఉన్నప్పుడు కూడా ఇవి మేజర్ బెనిఫిట్స్ ప్రజలకు సంబంధించి. దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లో చేంజెస్ కూడా ఇప్పుడు త్వరలో వచ్చిన తర్వాత ఇది 100% ఈ బిల్డింగ్ రూల్స్కి వచ్చిన అమెండ్మెంట్స్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు జారీ చేయనున్నాయి. అయితే రాజధాని పరిధిలో మాత్రం ఇది అమల్లో ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే భవన నిర్మాణ అనుమతులు జారీని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ అధికారాన్ని పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. మరి భవన అనుమతులకు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా వెలుస్తున్న లేఅవుట్ల నియంత్రణకు వాటిలో అంతర్గత రహదారులు 30 అడుగుల వెడల్పుతో వేస్తే సరిపోయేలా నిబంధనలు సడలించింది. 40 అడుగుల్లో రోడ్లు ఉండాలన్నది ఇప్పటి వరకు ఉన్న నిబంధన. దీంతో చాలా మంది అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలు ఆదాయం కోల్పోతున్నాయి. అన్ని రకాల అనుమతులు తీసుకుని పన్నులు చెల్లించే రియల్ వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న ప్రజలు వాటిలో నిర్మాణాలకు అనుమతులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రోడ్ల నిర్మాణ విస్తీర్ణాన్ని 30 అడుగులకు ప్రభుత్వం తగ్గిస్తోంది. ఈ నిర్ణయం వల్ల అక్రమ లేఅవుట్లు తగ్గిపోతాయి నిర్మాణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు చాలా మంది 30 అడుగులతో రోడ్లు వేసిన వారు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునేందుకు ముందుకు వస్తే ఆదాయం కూడా వస్తుంది. అలాగే అక్కడ స్థలాలు కొన్న వారికి ఇబ్బందులు ఉండవు. కొత్త నిబంధనలు కేవలం రియాల్టర్లు, బిల్డర్లకే కాకుండా ప్రజలకు కూడా ఉపయోగపడేలా ఉన్నాయి. ఎవరైనా సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు గతంలో 5-6 రకాల ఆఫీసులు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ప్లాన్ గీయించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అనుమతులు మంజూరవుతాయి. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తే సరిపోతుంది. అలాగే బిల్డర్లకు కలిగిన వెసులుబాటుతో కలిగే లబ్ధిని వినియోగదారులకు బదిలీ చేస్తే ఆ మేరకు ప్లాట్లు లేదా ఫ్లాట్ల యజమానులు లబ్ధి పొందుతారని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి పెట్టడం చాలా సంతోషకరం అండి. దీనికి సంబంధించిన అధికారులు కూడా అనేక రాష్ట్రాలు తిరిగి మెరుగైన జీవోకి మాకు తీసుకురావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకోవాల్సినవి రోడ్లు. ఇప్పుడు లేఅవుట్లు అంతకుముందు 12 మీటర్లు వెడల్పు ఉంటేనే మనకి లేఅవుట్లకు అనుమతి ఇచ్చేవాళ్ళు. దాన్ని 9 మీటర్లు కుదించడం వల్ల మనకేంటంటే రోడ్లు విడ్త్ తగ్గింది. దానివల్ల మన గవర్నమెంట్కి కూడా అక్రమ లేఅవుట్లు చాలా వరకు తగ్గుతాయి. ప్లస్ దానివల్ల తద్వారా గవర్నమెంట్కి కూడా బాగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా 5 ఫ్లోర్లు అంటే 18 మీటర్లు లోపు ఉన్న వాటికి పోస్ట్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పోస్ట్ వెరిఫికేషన్ లేకుండా చాలా చక్కగా పర్మిషన్స్ ఆన్లైన్లో సింగిల్ విండో ద్వారా వస్తున్నాయి. బ్యాంకు లోన్స్ సంబంధించి కూడా మాకు అంతకుముందు పర్మిషన్ పోస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బ్యాంకు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇంకో 2 months తీసుకునేవాళ్ళు. ఈ పోస్ట్ వెరిఫికేషన్ 2 months పట్టేది. మొత్తం 4 months తర్వాత మాకు బ్యాంక్ ఫండింగ్ వచ్చేది. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు వెంటనే మాకు ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత ప్రొసీడింగ్ డౌన్లోడ్ అయిపోద్ది. వెంటనే తద్వారా లోన్కి వెళ్ళిపోయి నిర్మాణ రంగం చాలా స్పీడ్గా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ రెసిడెన్షియల్ జోన్ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో గవర్నమెంట్కి ఖచ్చితంగా అన్ని విధాలుగా జీఎస్టీ రూపంలో కానీ, మున్సిపాలిటీ పన్ను రూపంలో కానీ, వాటర్ ట్యాక్స్ కానీ అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్కి బాగా ఆదాయం వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి మాకు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందండి. మన ఇంట్లో కూర్చొని మనం కూడా సివిల్ ఇంజనీర్తో మాట్లాడి మన ప్లాన్ని మనమే అప్లై చేసే విధంగా సులభదాయకంగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్ మన వాట్సాప్కి వచ్చే పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. గుంటూరులో గతం కన్నా ఇప్పుడు పర్మిషన్లు త్వరగా రావటం, ఖర్చులు తగ్గిపోవటం వల్ల ఎస్ఎఫ్టీ రేట్లు కూడా తగ్గి పేదలకు కొంచెం ఇంకా తక్కువ, మధ్యతరగతి కుటుంబాలకి ఇంకా తక్కువ ప్రైస్లో కూడా మంచి బిల్డింగ్స్ విత్ గుడ్ క్వాలిటీ వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు 25 అడుగులు రోడ్డు ఉన్నా కానీ మేము 5 అడుగులు వదిలిపెట్టుకుంటే మాకు సులభంగా పర్మిషన్ వచ్చే ఏర్పాటు చేశారు. ఎన్ఓసి అప్లై చేస్తే మినిమం అంటే 4 నెలల నుంచి 5 నెలలు పట్టే పరిస్థితులు. ఇవాళ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వారం నుంచి 10 రోజుల్లో మనం అప్లై చేసిన వెంటనే వాళ్ళు వచ్చి మనకి చెక్ చేసి త్వరగా ఎన్ఓసి ఇచ్చి దాని ద్వారా మనం ఫ్లాట్లు అమ్మిన వాళ్ళకు కూడా వాటర్ కానివ్వండి, ట్యాక్సేషన్ కానివ్వండి, ఈజీ ప్రాసెస్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జీవో ఉపయోగపడుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం.
భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసిన ప్రభుత్వం ఈ ముసుగులో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అంతే కఠినంగా వ్యవహరించనుంది. ప్రభుత్వ స్థలంలో తప్పుడు దస్తావేజులు సృష్టించి వేరొకరి స్థలంలో నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు తీసుకున్నాక వాటిపై పునఃపరిశీలన ఉంటుంది. విచారణ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైతే ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులపై పోలీసు కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేయనున్నారు. భవన నిర్మాణ అనుమతులు ఉపసంహరిస్తారు. మరోవైపు ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఉల్లంఘనలు జరిగితే సదరు భవనాల యజమానులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే అనుమతులున్న లేఅవుట్లలో నిర్మించే భవనాలకు మాత్రమే ఈ వెసులుబాట్లు కల్పించారు. లేఅవుట్ ప్లాటింగ్లో అంతకుముందు మినిమం 40 ఫీట్ రోడ్స్ ఉండవలసిందిగా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఈ జీవోలో మనకి 30 ఫీట్ రోడ్డు ఉన్నా కూడా సరిపోద్ది అప్రూవ్డ్ లేఅవుట్స్కి అని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. దానివల్ల అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏదైతే ఉండి పర్మిషన్స్ లేకుండా పొలాల్లో ఊరక గీతలు గీసి అమ్మే వాళ్ళకి ఇది ఒక పెద్ద హార్డిల్ లాగా ఉంటుంది. అన్ని ఆథరైజ్డ్ లేఅవుట్స్ రావటం వల్ల కస్టమర్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందండి.